అని ఆ మేలును బట్టి దేవుని సన్నిధిలో అంగలార్చేవాడుగా, గోజారేవాడుగా, దేవుని ఎదురుకి నమ్మకమైన ప్రార్థనా పరులుగా ఉండటానికే అవకాశం ఇచ్చాడు దేవుడు. సో మనకు అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. ఏమిటి అంశం అంటే, దేవునికి నీ పట్ల ఉన్న ఉద్దేశం ఏమిటి? దేవునికి నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని ఆయన బయలుపరుస్తున్నాడు. నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది. ఏంటంటే, నీవు నాకు కావాలి, నీవు కలిసి ఉండాలని ఆయన ఉద్దేశం. అందుకు మనకు కొన్ని విషయాలు చెప్పాడు. ఏమిటి ఆ ఉద్దేశం అంటే, ఒకటి, నీవు క్రీస్తు యేసు స్వరూపంలోకి మార్చబడాలి అనేది దేవుని ఉద్దేశం. ప్రతి క్రైస్తవుడు, ప్రతి వ్యక్తి క్రీస్తు యేసు స్వరూపంలోకి మార్చబడాలి, నా రూపంలోకి రావాలి మీరు అనేది దేవుని ఉద్దేశం అని మనం నిన్న దినాలు నేర్చుకున్నాం. రెండోది, దేవునికి నీకున్న నీ పట్ల ఉన్న ఉద్దేశం ఏమిటంటే, నీవు ఈ సృష్టిలో ప్రథమ ఫలముగా ఉండాలని, ప్రథమ స్థానము కలిగిన వారుగా ఉండాలని. ఎవరయ్యా మానవుడు? ఎవడి మానవుడయ్యా అంటే, నేను నిన్ను కన్నాను, నేను నిన్ను కన్నాను. ఎందుకు కన్నావయ్యా అంటే, ఈ సృష్టిలోనే నువ్వు ఒక శ్రేష్ఠుడిగా ఉండాలయ్యో, జ్యేష్ఠుడిగా ఉండాలి, ప్రథముడుగా ఉండాలి, ప్రథమ సంతానంగా ఉండాలి, ప్రథమ ఫలముగా ఉండాలి, నువ్వు నా రాజ్యంలో ఉండాలయ్యో అని నిన్న ఆయన సత్యవాక్యము చేత ఆయన నిన్ను కనుక్కున్నాడు. అందుకని ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను కనుక్కున్న నా పిల్లలందరూ, నా ప్రజలందరూ, నా సంతానం అనబడే వారందరూ ప్రథమ ఫలముగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. మూడోది, ఏంటయ్యా నీకున్న ఉద్దేశం అంటే, ఆయన చెప్పాడు, మీరందరూ నా పిల్లలు నాతో కలిసి నడిచేవారుగా ఉండాలి, అది నా ఉద్దేశం. నా పిల్లలు అయితే, నా పిల్లోడు నాతో నడుస్తాడు కదా, నా పిల్లోడైతే నా కొడుకు నా చేపట్టుకుని నడుస్తాడు కదా. కాబట్టి మీరందరూ నాతో కలిసి నడవాలని నా ఉద్దేశం. అయ్యో, మానవుడు లోకంతో నడుస్తున్నాడు, పాపంతో నడుస్తున్నాడు, మోహంతో నడుస్తున్నాడు, మోసం నడుస్తున్నాడు. అది నాకు ఇష్టం లేదయ్యో. ఎందుకయ్యా అంటే, నేను వారిని కన్నాను కదా, నా సొత్తు కదా, నా ప్రజలు కదా, రక్తంలో కడగబడిన వారు కదా. కాబట్టి ఆ పిల్లలందరూ నా పిల్లలు నాతోనే కలిసి నడవాలయ్యో, అది నా ఉద్దేశం అయ్యా. మరి దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తున్నావా? దేవుని కోరిక నెరవేరుస్తున్నావా? దేవుని ఉద్దేశం అంటే నీవు దేవుడు కలిసే ఉండాలని, నీవు నేను కలిసే ఉండాలని. మరి నీ ఉద్దేశాన్ని, నా ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నావా? ఆలోచిస్తున్నావా? ఎప్పుడైనా ఆయన ఉద్దేశం రానిది, ఆయన ఉద్దేశాన్ని నేను నెరవేర్చాలి అని ఆలోచనకుందా? యేసయ్య అన్నాడు, ఏంటయ్యా అంటే, వారు అంటే మనుషులు, నా పిల్లలు, నేను కలిసే నడవాలయ్యో అని చెప్పాడు. నడిస్తే ఏంటి లాభం? ఎవరు నడిచారు? నడిస్తే కలిగే లాభాలు ఏంటో రాత్రి ధ్యానం చేద్దాం. మొదటిగా మనము ఆదికాండం 5వ అధ్యాయం 22 చదువుదాం. ఆదికాండం 5వ అధ్యాయం. ఆనోకు చదువు. ఎన్ని సంవత్సరాలు అంట?
300 ఏండ్లు దేవునితో నడిచాట. అక్కడ ఆగాలి మనం. ఆయన కోరిక ఏంటి? దేవుని ఉద్దేశం ఏంటి? ప్రతి మనిషి నాతోనే నడవాలి, నాతోనే ఉండాలి, నేను మానవుడు కలిసే ప్రయాణం చేయాలి. అందుకన్నాను నేను, అందుకొన్నాను నేను. నా సొత్తు అయ్యా, నా సొంతమయ్యా, నా సొంతం అయితే నాతోనే కలిసి నడవాలయ్యా. అతనంటరా 300 సంవత్సరాలు ఎక్కడో గ్యాప్ లేకుండా, ఎక్కడో జారిపోకుండా, ఎక్కడ వదిలేకోకుండా 300 సంవత్సరాలు అతడు దేవునితో నడిచారు. ఇంతకంటే ఆయన కోరిక తీర్చేవారు ఎవరున్నారు భూలోకములో? ఆయన అంటున్నాడు, నేను కన్నాను కదా, నేను కొన్నాను కదా, నీకు అన్ని ఇస్తున్నా కదా, నీకేది కావాలంటే అది సమకూర్చా కదా. నువ్వేం చేయాలి అంటే దేవునితో కలిసి నడవాలయ్యా. నువ్వు యేసుక్రీస్తు ప్రభుతో కలిసి నడవాలయ్యా. అతడు 300 సంవత్సరాలు దేవునితో నడుస్తుంటే ఆటంకాలు రాలేదా? అడ్డాలు రాలేదా? కుటుంబం లేదా? అక్కడ ఏంటంటే అతనికి భార్య ఉండెను, అతను కుమారులు ఉండెను, అతను కుమార్తెలు ఉండెను, కుటుంబం కలిగి ఉన్నాడయ్యా. కుటుంబం కలిగి ఉండి తన కుటుంబం గమనించాలి. తన కుటుంబం కలిసి దేవుడు నడుస్తున్నట. మన జీవితాల్లో మనకు దేవునితో నడిచే అనుభవం ఉందా? దేవునితో నడుస్తున్నావా? భర్త దారి నడుస్తాడు, భార్య దారి నడుస్తుంది, పిల్లలకు దారి నడుస్తారు. ఎవడు దారి వాడిదే, ఎవడు మార్గం వాడిదే, ఎవడు ఇష్టం వాడిదే ఇష్టానుసారంగా మనుషులు దేవుణ్ణి వదిలేసి లోకంతో నడుస్తున్నావు నీవు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ఆజ్ఞలకు లోబడే జీవితానికి లేదు, వాక్యానుసార జీవితానికి లేదు. అందుకే నీవు దేవునితో కలిసి నడవలేకపోతున్నావయ్యో. అతడైతే 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఆటంకాలు వచ్చినో, అడ్డులు వచ్చినో, కష్టం వచ్చినో, బాధ వచ్చినో ఎక్కడో వెనక్కి చూడకుండా విశ్వాసకర్త దాన్ని కొనసాగించే యేసుక్రీస్తు వైపు చూస్తూ నడుస్తున్నాడయ్యా. ఎందుకయ్యా అలా నడిచాడయ్యా అని ప్రశ్న వేస్తే బైబిల్ చెబుతుంది, అతడు పరిపూర్ణ పరిశుద్ధుడు గనుక నాతో కలిసి నడిచాడయ్యో. అతడు 300 సంవత్సరాలు నాతో కలిసి నడుస్తుంటే ఎక్కడ అతలో లోపమే లేదయ్యో. అలా నడవటానికి కారణం ఏంటి అంటే అతడు పరిపూర్ణ పరిశుద్ధుడయ్యా, పరిశుద్ధ జీవితాన్ని కలిగిన వాడయ్యా, పరిశుద్ధిగా బతికాడయ్యా. అతడు పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధుడు కాబట్టి మా ఇద్దరి మధ్యలో భేదమే లేక కలిసి జతగా నడుస్తున్నామయ్యో. అంటే దేవునితో నడవాలంటే ఏముండాలి? పరిశుద్ధమైన జీవితం ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, పరిశుద్ధ కలిగి ఉండాలి. ఎవడు పరిశుద్ధ జీవితం కలిగి ఉంటే వారు దేవునితో 1000 ఏళ్ళైనా కలిసి నడవగలడు, ఒక్కరోజైనా కలిసి నడవగలడు. అతడు 300 సంవత్సరాలు నడవడానికి కారణం ఏంటంటే అతడు పరిపూర్ణ పరిశుద్ధుడయ్యా. అందుకని అతడు దేవునితో కలిసి నడిచాడు. దేవుని ఉద్దేశం ఏంటంటే నా పిల్లలారో, నా ప్రజలారో, నా జనులారో మీరందరూ నాతో కలిసి నడవాలని కోరికయ్యో, నాతో కలిసి ఉండాలని నా ఉద్దేశం అయ్యో. యేసు ప్రభు ఉద్దేశాలు నెరవేర్చే క్రైస్తవులు ఉండాలి మనం. యేసు క్రీస్తు ప్రభు ఉద్దేశాలు కోరికలు తీర్చేవారుగా ఉండాలి మనం. అలా కాకుండా లోకానుసారంగా ఉంటే
లోకములోనే ఉంటే, లోక సంబంధిగా ఉంటే ఎప్పటికి నీవు యేసు క్రీస్తు ప్రభుతో కలిసి నడవలేవయ్యా. అతడు నడిచాడయ్యో. కారణం ఏంటంటే అతడు పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉన్నాడు. క్రైస్తవులారు, నువ్వు విశ్వాసం అయితే పరిశుద్ధంగా ఉండాలి. విశ్వాసం అయితే పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించాలి. యేసు క్రీస్తు ప్రభువు కలవరి రక్తంలో కడగబడితే నీవు పరిపూర్ణ పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించేవాడుగా ఉండాలి. పరిశుద్ధంగా లేకపోతే, పరిశుద్ధ జీవితం కలిగి ఉండకపోతే, నువ్వు పరిశుద్ధంగా ఉండలేకపోతే యేసు క్రీస్తు ప్రభుతో కలిసి ప్రయాణం చేయలేవు నీవు. అందుకే యేసయ్య అన్నాడు, నాకు ఉద్దేశం ఉందయ్యా. ఏంటి నీ ఉద్దేశం అంటే, మీతో కలిసి నేను నడవాలని. ఎవరు నడుస్తాయంటే, ఒకటి పరిపూర్ణ పరిశుద్ధులు మాత్రమే యేసు క్రీస్తు ప్రభుతో కలిసి నడవగలరు. ఈనాడు లోకంలో ఏ వ్యక్తి కూడా యేసు క్రీస్తు ప్రభుతో కలిసి నడవలేకపోతున్నారయ్యో. పడిపోతున్నారు, జారిపోతున్నారు, ఆగిపోతున్నారు. కారణం ఏంటంటే వాడు మరలో లోకాన్ని చూస్తున్నాడు, లోకాన్ని మోకిస్తున్నాడు, లోక సంబంధికి మారిపోతున్నాడు. మీరందరూ శరీరానుసారంగా మారిపోతున్నారు కనుక నీ కమిట్మెంట్ సరిగా లేదు. కాబట్టి నీవు యేసు క్రీస్తు ప్రభుతో నడవలేకపోతున్నావయ్యా. యేసయ్య అన్నాడు, నాతో కలిసి నడవాలంటే నీవు పరిపూర్ణ పరిశుద్ధులై ఉండాలి అని చెప్పాడు. రెండోది, యేసు క్రీస్తు ప్రభుతో నడవాలంటే దేవుడు చెప్పాడు, ఏయ్ అబ్రహాం, నేను దేవుణ్ణి. నేను ఎలాంటి తెలుసా నీకు? సర్వశక్తి కలిగిన దేవుడనై నేను నీలాంటి వాడు కాదు. మనం ఏముంటుంటే దేవుడు మనలాంటి వాడు అనుకుంటాం. కాదు, ఆయన ప్రేమ గల్లవాడు, దయగల్లవాడు, సేమ్ టైం రోషము కలిగినవాడు, దహించగ్ని కూడా. అందుకే ఆయన అబ్రహాము స్నేహితుడు, నా కోసం వచ్చినవాడు, నాతో నడిచేవాడు, నాతో నడుస్తానని తీర్మానం చేసుకున్నవాడు, నాతో ప్రయాణము చేస్తున్న అబ్రహామా వినయ్య, నేను సర్వశక్తి కలిగిన దేవుడు. చూడమాట, ఆదికాండం 17:1-2 చదువుదాం. యెహోవా, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో ఎక్కడ నడవాలంటే ఆయన నా సన్నిధిలో నడవాలి. అంటే సన్నిధి ఎవరు ఉంటారు? సన్నిధి దేవుంది. సన్నిధిలో ఎవరు ఉంటారంటే యేసు క్రీస్తు ప్రభువు ఉంటాడు. నేను కలిసి నడవాలయ్యా. అబ్రహాము, నేను కలిసి నడవాలి. నీవు నా సన్నిధిలో నాతో కూడా కలిసి నడవాలయ్యా. అయితే నీవు నా సన్నిధిలో నడుచు నిందారహితంగా ఉండయ్యో, నింద లేనివాడుగా ఉండయ్యో. నింద కలిగిన వాడు దేవుని తడవలేడు. ఎందుకని? థ్యాంక్ యూ. నిందించబడుతున్నావు నీవు. ఎవడు నిందించుకోకుండా అబ్రహాము నాతో నడవాలంటే అంత సామాన్యంగా అయ్యో నడవటానికి ఇష్టపడుతున్నాను నేను. నా ఉద్దేశం అంటే నీవు నాతో కలిసి నడవాలంటే రెండోది ఏంటంటే ఏ నిందలు లేకుండా నిందారహితంగా ఉండయ్యో, నాలాగుండయ్యో, నాలాగా జీవించయ్యో. నా కుమారుడు కాబట్టి నా వలే నీవు జీవిస్తూ నాతో కలిసి నడవాలయ్యో. ఎక్కడయ్యా అంటే నా సన్నిధిలో. ప్రపంచ ప్రతి క్రైస్తవుడు అన్ని లోపాలే, నిందలే, ఆ జీవితం అసహ్యమే. అందుకే మనం యేసుక్రీస్తు ప్రభుతో సాఫీగా సాగలేకపోతున్నామయ్యా. ఎందుకు సాగిపోలు? యేసు మీద చేసావు కదా, యేసుతో తీర్మానం చేసావో నీతోనే ఉంటాడయ్యో, నీతో నడుస్తానని చెప్పి ఆయన చేసి తీర్మానం చేసుకొని క్రీస్తు యేసు ప్రభుని ధరించుకున్నాక
లోకస్తులాగుంటే ఉన్నావంటే, సాఫీగా నడవలేకపోతున్నావంటే నీలో పాపభేదం చావలేదు. అది చేశానాడు. నీవు నా సన్నిధిలో నడవాలంటే నిందారహితుగా ఉండాలయ్యా. ఏ నింద లేనివాడిగా ఉండాలయ్యా. నిందారహిత జీవితం జీవించినప్పుడు నాతో నడుస్తుంటే అదొక ఇష్టమయ్యా, అదొక కోరికయ్యా. అందుకని యేసయ్యన్నాడు, మీ పట్ల నా ఉద్దేశం ఏంటంటే మీరు నేను కలిసి నడవాలయ్యా. నాతో కలిసి నడిచేవారు ఎలా ఉండాలంటే, 1 పరిపూర్ణ పరిశుద్ధులుగా ఉండాలయ్యా, 2 నిందారహితులుగా ఉండాలయ్యా. అలా ఉంటే నాతో నడుస్తుంటే చూస్తే వారికి నాకు పరలోక శేర సమూహాలకి ఎంతో సంతోషమయ్యా. ఏం చేయాలంటే నిందారహితుడుగా ఉండయ్యా అని చెప్పాడు. ఈనాడు క్రైస్తవులకు యేసుతో నడుస్తున్నప్పుడు ప్రపంచంతో ఉపవాస ప్రార్థనలు చేస్తున్న కారణం ఏంటంటే మనుషులయ్యో జారిపోతున్నారు, పడిపోతున్నారు, ఆగిపోతున్నారు, అయోగ్యులు మారిపోతున్నారు, నింద కలిగిన వారుగా ఉంటున్నారు. అయ్యో అందరూ సమకూర్చి సన్నిధిలో పెట్టి నింద లేని వాళ్ళు చేయాలయ్యో, నిందారహితులు చేయాలయ్యో. యేసుక్రీస్తు ప్రభుతో కలిసి మేఘాల మీద నడవాలయ్యా. మనం ఆ జీవితం కావాలయ్యా అని సేవకులు ఆరాటం, దానికోసం పోరాటం మీకేం పట్టదు. కానీ యేసయ్య అన్నాడు, నా ఉద్దేశం ఏంటంటే నేను మీతో కలిసి నడవాలని యేసయ్య కోరిక ఉంది. అందుకని ఒకటేమో నడవాలంటే పరిపూర్ణ పరిశుద్ధులుగా ఉండాలి, 2 నిందారహితులుగా ఉండాలి, 3 ఆదికాండం 6వ అధ్యాయం 9 చూద్దాం. ఆదికాండం 6:9. ఎవరంట? నోవాహు నీతిపరుడును తన తలములలో నిందారహితుడైండెను, దేవునితో కూడా నడిచాయంట. దేవుడు ఆయన కలిసి నడిచారు. మనం అనుకుంటాం అది ఆ కాలం కదండి అంటాం మనం. కాదు, ఏ కాలమైనా వాక్యం ఒక్కటే, నీతి ఒక్కటే, చట్టం ఒక్కటే, అదే దేవుడు. ఆ దేవుడే నీతో అంటున్నాడు, నేను నీతో కలిసి నడవాలయ్యో. ఎలా ఉండంటే నీతిపరుడుగా ఉండు, నీతిపరుడుగా ఉండు, నీతి కలిగి ఉండు, నీతి తప్పొద్దు, నువ్వు నీతి కలిగి ఉండు. నీతిపరుడే యేసుక్రీస్తు ప్రభుతో కలిసి నడవగలడు. కానీ మానవుల్లో నీతి లేదు. అందుకని నాడు నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. ఆ మాట దావీదు అడిగితే దావీదు చెబుతాడు. 12వ కీర్తనకి వెళ్దాం, 1-2 చదువుదాం. 12వ కీర్తన 1-2 చదువుదాం, టైం అయిపోతుంది. యెహోవా రక్షించు. ఎక్కడా? ఎందుకని ఏమై ఇన్ని కోట్ల మంది ప్రార్థన చేస్తున్నారు కదా, సంఘాలు ఉన్నారు కదా, 1000 కోట్ల మంది యేసు ప్రభు సేవిస్తున్నారు కదా, ఎందుకే భక్తులు లేరయ్యో? లేదంటే ఎవరయ్యాళ్ళు అంటే అందరూ వేషధారులు లేరయ్యో, భక్తుల్లాంటి వారేనయ్యో, భక్తుల్లాంటి వేషవేసిన వాళ్ళేనయ్యో. అంతరంగం మారలేదయ్యో, అంతరంగ పురుషుడు నూతన పరచబడలేదయ్యో. ఏమైంది? దేశములో, లోకములో, సంఘములో నీతిమంతులు లేరు, భక్తులే లేరయ్యో. అంత వేషం, అంత మోసం, అంత వేషధారులయ్యో. అందుకని నాతో కూడా కలిసి నడవలేకపోతున్నారు. భక్తుల లోపం, ప్రార్థన లోపం, అన్ని లోపాలు జీవితం కలిగి ఉండి ఉన్నందువలన మనుష్యుడు నాతో కలిసి నడవలేకపోతున్నాడయ్యో. ఇలా ప్రపంచ క్రైస్తవం ఎలా ఉందంటే యేసుక్రీస్తు ప్రభువుతో కలిసి నడవలేకపోతున్నారయ్యో, ప్రయాణం చేయలేకపోతున్నారు.
కారణం ఏంటంటే నీతి లేదు, భక్తి లేదు. నీతి లేనివాడు, భక్తి లేనివాడు యేసుక్రీస్తు ప్రభుతో కలిసి నడవలేడయ్యా. నడవలేకపోతే మరి యేసయ్య కోరిక, ఆయన ఉద్దేశాన్ని ఎవరు నెరవేరుస్తారో? దేవుడు అన్నాడు, నీ పట్ల నాకు ఒక ఉద్దేశం ఉందయ్యో. ఏంటి ఉద్దేశం అంటే నీవు నేను కలిసి ప్రయాణం చేయాలి, నడవాలయ్యో అని కోరుకుంటున్నాయ్యను. మరి నువ్వేమో నాకు దూరంగా జారిపోతున్నావయ్యో, దూరం అయిపోతున్నావయ్యో. ఆ రోజు ఆయన అయ్యో నీతి కలిగి ఉన్నాడయ్యో. నీతి కలిగి ఉన్నందువల్ల నాతో కూడా నడిచాడయ్యా, నాతో కూడా నడక సాగించాడయ్యా. ఎప్పుడు దాకా అంటే అంతవరకు అయ్యో అతడు నాతో కూడా నడిచాడయ్యా. ఈరోజు నీవు యేసుక్రీస్తు ప్రభు రాకల్లో ఎత్తబడాలి, యేసుతో నడవాలంటే నీకే ఉండాలంటే నీతి కలిగిన జీవితం, భక్తి కలిగిన జీవితం, నీతి భక్తి. ఆయన అన్నాడు, దావీదు అంటాడు, అయ్యా ఈ లోకంలో నుంచి రక్షించయ్యా, నన్ను కాపాడయ్యా. ఎదుగు దావీదు అంటే అయ్యా నేనుండే సమాజం అయ్యో చెడిపోయిందయ్యో, నేనుండే సమాజంలోనయ్యో భక్తి గలవాడు లేడయ్యో. విశ్వాసులు ఎక్కడంట? విశ్వాసులు పట్టణాల్లో, నగరంలో, దేశంలో, సంఘంలో, ఊర్లో, గ్రామాల్లో ఒక్కళ్ళు లేడయ్యా. మరి మీరెవరయ్యా? మీరెవరు? మిమ్మల్ని ఏమంటారు? మిమ్మల్ని ఏమంటారండి? అవిశ్వాసులు, శరీరానుసారులు, శరీర సంబంధులు, పైకి మాత్రం మార్చబడ్డవారు, లోపల మార్పు లేనివారు. అందుకని నీకే పేరేదంటే విశ్వాసం పేరు లేదయ్యో. దావీదు అన్నాడు, దేవో నన్ను కాపాడయ్యో. ఎక్కడున్నానంటే అవిశ్వాసం మధ్యలో జీవిస్తున్నాను నేను. ఎక్కడయ్యా? నేను అవిశ్వాసులు నగరంలో లేరయ్యో, విశ్వాసులు నగరంలో లేరయ్యో, దేశం లేరయ్యో, నా సంఘంలో కూడా విశ్వాసులు లేరయ్యా. నేనయ్యా వారి మధ్యలో అంటే అవిశ్వాసులు, భక్తి లేని ప్రజల మధ్యలో నేను నివసిస్తున్నాయ్యా. ఆ తెగులు నాకంటకుండా, ఆ కీడు నా మీద రాకుండా నన్ను రక్షించయ్యా, కాపాడయ్యా, నా కుటుంబాన్ని కాపాడయ్యా. నీతో నడుస్తాను నేను, నడవాలి నేను, నడుస్తాను నేను. నడవాలంటే ఏముండంట? నీతి కలిగి ఉండాలి. నీతిమంతులే యేసుక్రీస్తు కలిసి నడవగలరయ్యో. అది ఒక ఆయనేమో ఎవరంట? యేసు నడవాలంటే పరిపూర్ణ పరిశుద్ధులై ఉండాలి. రెండేమో నిందారహితంగా ఉండాలి. మూడోదేమో ఏంటంట? నీతి కలిగి ఉండాలి. నీతిమంతులుగానే ఉండాలి. నీతి కలిగి జీవిస్తే అప్పుడు నీవు యేసుతో కలిసి నడవగలవు. నడుస్తున్నారా? నడుస్తున్నారా? నడవగలవు, ఉండగలవు, నిలబడగలవు, పడిపోగలవు, ఉంటావో, యేసయ్య కోసం జీవిస్తావో. యేసయ్య దేవుడయ్యో, యేసయ్య దేవుడయ్యో, ఆయనతో ఉంటాను నేను, ఆయన నా దేవుడు, నా రక్షకుడయ్యా, ఆయనే నా దేవుడయ్యా, ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభుయ్యా. ఆయన మాత్రమే నన్ను ప్రేమించాడయ్యా, ఆయన మాత్రమే నా కోసం ప్రాణం పెట్టాడయ్యా, ఆయన మాత్రమే నన్ను బాగు చేయగలయ్యా, ఆయన మాత్రమే నన్ను హెచ్చించి గొప్ప చేయగలడయ్యా, నా జీవితాన్ని మార్చగలిగా ఏకైక సమర్థుడు యేసుక్రీస్తు ప్రభు అయ్యా అని ఆయన కోసం ఉండగలవా? నేను చెప్పాను మీకు మాట. హాస్పిటల్కి వెళ్తే విజయవాడలో మళ్ళీ చెప్తా మాట నేను. ఎందుకంటే ఒక చౌదరి గారు, ఆయన కమ్మ కులస్తుడు, యేసు ప్రభు నమ్ముకున్నాడు, రక్షణ పొందాడు, బాప్తిసం పొందాడు, ప్రభు బిడ్డగా ఉన్నాడు. 40 years అంట ఆయన రక్షణ పొంది. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు ఆయన విజయవాడ అన్ని హాస్పిటల్లో పనిచేస్తా అంట. ఆయన పెద్ద హాస్పిటల్ ఉంది. ఆయనకి దాన్ని రాశాడు. హాస్పిటల్ పేరు ఏదంటే దేవుని స్తోత్రం అని రాశాడు హాస్పిటల్ పేరు. హాస్పిటల్కి వస్తుంది లోనికి పరిశుద్ధుడా లోనికి రమ్ము అని రాశాడు. లోనికి వస్తే
బైబిల్ పెట్టి స్టాండ్ పెట్టాడు, బైబిల్ పెట్టాడు, పెద్ద బైబిల్ పెట్టాడు. వచ్చిన వాళ్ళకి సూదేస్తున్నాడు, వాక్యం చెబుతున్నాడు, సూదేస్తున్నాడు, వాక్యం చెబుతున్నాడు. నువ్వు చెబుతావా? అసలు ఏసై ఒప్పుకుంటావు నువ్వు? మా దేవుడయ్యో ఏసయ్యో, ఏసై మా దేవుడయ్యో, మేము క్రైస్తవులమయ్యో, నీ క్రిస్టియన్, నా దేవుడు ఏసై అని చెప్పే ధైర్యం నీకుందా? మరి నువ్వెట్టాడు? అలా చెప్పే ధైర్యమే లేకపోతే యేసు ప్రభుతో ఎలా నడుస్తావు నువ్వు? నాకు ఉదయం మా ఇంటికి దేవపాల్ గారు వచ్చాడు, కొనసీమ దేవపాలు. అయ్యగారండి మా బతుకంతా అతికేనయ్యా అన్నాడు. ఏం లేదయ్యా, నేను ఎస్సీని కాదయ్యా. ఏంటది? అదయ్యా, అన్ని ఇబ్బందులేనయ్యా, కానీ అయ్యా నా కుటుంబాన్ని అయ్యా, నన్ను నా బిడ్డలయ్యా నా దేవుడయ్యా ఎత్తుగా పెట్టాడయ్యా చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఆడవాడు కోసాలు చెప్పాలనుకుంటారా? స్వార్థం డబ్బా మీకు ఆవించమంటారా? ఏసయ్య చెప్పాడు, మా దేవుడయ్యో నన్ను లభించాడయ్యో, అందరితో చేస్తాడయ్యో. అంట ఆయన్నే కాదండి, మరి అందరిని ఏసయ్య దీవిస్తున్నాడు. అయితే నీకేం లేదంటే ఆ యేసు మీద ప్రేమ లేదు, నమ్మకం లేదు, విశ్వాసం లేదు, భక్తి లేదు. ఆయన దేవుడని యేసు ప్రభుని సమాజంలో, సొసైటీలో బహిరంగంగా ఒప్పుకునే జీవితం నీకు లేదు. అందుకని నువ్వే కోపకు చెందావంటే అవిశ్వాసుల కోపకు చెందిన వారు నువ్వు. అందుకు దావీదు అన్నాడయ్యా, దేశంలో, నగరములో, సమాజంలో, సంఘములో అయ్యో విశ్వాసులు లేరయ్యో. ఏమైపోయారయ్యా అంటే అందరూ అవిశ్వాసులు మారిపోయారయ్యో. అందుకని వారు నాతో కలిసి నడవలేకపోతున్నారయ్యా. మలాకీ గ్రంథం 2:6 చూద్దాం. యథార్థను బట్టి అనుసరించి గమనించాలి. దుర్బోధకు లోపడకుండా, దుర్బోధకు ఏ మాత్రమును చెయ్యక సమాధానాన్ని బట్టి, యథార్థ జీవితాన్ని బట్టి అనుసరించి నడుచుకొని వారై దోషముల నుంచి అనేకులను తిప్పుతారంట. ఎవరు? కాదు, యేసుక్రీస్తు ప్రభు యథార్థంగా అనుసరించేవారు, యేసుక్రీస్తు ప్రభుని యథార్థంగా నమ్మకంగా అనుసరించేవారు అనేకులను యేసుక్రీస్తు వైపు త్రిప్పెదరు. అది ప్రశ్న. ఏమనుకో కమలమ్మ బాప్తిసం పొందింది, 50 ఏళ్ళు అయ్యింది. ఎంతమంది మార్చావమ్మ అక్క? ఏరి నా మాట కరెక్ట్ చెప్పు, ఎంతమంది మార్చావు? లే మరి అక్కగా 100 ఏళ్ళు అయిపోతే మారకపోతే ఇంకేళ్ళు మారుతారు? నేను మార్చా చెప్పగలవా? నిన్న చెప్పా మనకి చెప్పాడు టీసీగా, మనకి ఏం చెప్పాడు? నేను చాలాసార్లు చెప్పా మాట చెప్పాను. నేను కూడా టీసీ గారి ముందే ఏంటిది ఎస్ సేవ్ టు సేవ్ అంటే నువ్వు రక్షించబడు, ఇంకొకరు రక్షించని. ఇది సాల్వేషన్ అని మీ గుర్తులు. మనకి ఈ సంగతి తెలియదు, రక్షించే సంఘస్తులే. ఎవడో ఏం రక్షణ జరిగిన సంఘం దీని గురించి తెలియదు, అది దీని సంగతి ఏంటి తెలియదు, దీని సంగతి తెలియదు. ఒక రక్షణ సంఘస్తుడికి కృపాపీఠం ఏంటి తెలిసి ఉండాలి, దీని మీద తెలిసి ఉండాలి, జెండా ఏంటి తెలిసి ఉండాలి. ఇది బాప్తిసం కాదు, దీని దేని తెలిసి ఉండాలి నీకు. ఎస్ అంటే తెలిసి ఉండాలి నీకు. మన గుడికి 4 ద్వారాలు ఉంటాయి, ఎందుకు తెలిసి ఉండాలి నీకు. 4 గుమ్మాలు పెట్టుకుంటూ తెలిసి ఉండాలి నీకు. గుడికి
4 గుమ్మాలు ఎందుకు పెడతారో తెలిసి ఉండాలి నీకు. అవి తెలియనోడు రక్షణ సంఘస్థుడే కాదు. ఏంటి పెత్తనా చేస్తే మాకు తెలుసు. ఇందులో పుట్టావంటే తెలియాలి నీకు. ఎందుకని యేసయ్యలో పుట్టితే, యేసయ్యతో ఉంటే ఆ చరిత్ర చట్టం నీకు తెలిసి ఉండాలి. వాడు విశ్వాసి. వాక్యం ఉంది, నేను నడవలేకపోతున్నాను అయ్యో. కారణం ఏంటంటే నగరములో భక్తులు లేరయ్యా, భక్తులు లేరయ్యో, విశ్వాసులు లేరయ్యో, అందుకని నడవలేకపోతున్నాం అయ్యా. యేసయ్య కొరకు అంటే మీరు అందరూ, నా ఉద్దేశం అంటే మీరు నేను కలిసి నడవాలయ్యా. నాతో కలిసి నడవాలని కోరుకుందే నాకు. నువ్వు నాతోనే ఉండాలయ్యా, నాతోనే ఉండాలి, నువ్వు నాతో కలిసి నడవాలని కోరిక నాకుందయ్యా. అయితే నాతో నడవాలంటే 1 పరిపూర్ణ పరిశుద్ధంగా ఉండాలి, 2 నిందారహితంగా ఉండాలి, 3 నీతిమంతుడుగా ఉండాలి, 4 సమాధానంకర్త అయిన యేసుక్రీస్తు నడిచేవారుగా ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, విశ్వాసిగా ఉండాలి. అప్పుడే నీవు నాతో కలిసి నడుస్తావు. చివరగా 3వ యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 4 చదువుదాం. యోహాను రాసిన 3వ పత్రిక ఎవరంట? ఎవరమ్మీళ్ళు? నా పిల్లలు. నే తండ్రినైతే ప్రతి క్రైస్తవుడు నా పిల్లలే. నే తండ్రినైతే ప్రతి క్రైస్తవుడు నా పిల్లలే. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకోవాలంటే ఎవరంట? ఆయన. మరి ఎవరివి? యేసయ్య పిల్లలవి. సత్యం ఎవరు? యేసయ్య. నువ్వు ఆయన పిల్లవాడమైతే, ఆయన కుమార్తెమైతే, ఆయన కుమారుడమైతే దేని అనుసరించాలి? నువ్వు సత్యం అనుసరించి నడుచుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువుని అనుసరించి నడిచే క్రైస్తవుడిగా ఉండాలి నువ్వు. అప్పుడే నీవు పిల్లోడివి, సత్యము తండ్రి అయితే ఇద్దరు కలిసి ఒకే చోట ఉంటారు, ఒకే చోట ఉంటారు నువ్వు. అప్పుడు ఆయనతో కలిసి నడుస్తున్న తృప్తికి ఉంటుంది, ఆయన కూడా తృప్తిపరచబడతాడు. అందుకని దేవుని ఉద్దేశం అంటే 1 క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలి, 2 ప్రథమ ఫలముగా ఉండాలి, 3 దేవునితో కూడా కలిసి నడిచే వారుగా ఉండాలి. ప్రార్థన. మిగిలిన భాగాన్ని రేపు కటకాలంలో ధ్యానం చేద్దాం. మోకరించండి అమ్మ, 1 నిమిషం మోకరించండి. చిన్న ప్రార్థన చేతల్లి, చిన్న ప్రార్థన. 1 నిమిషం ప్రార్థన చేసుకోండి, 1 నిమిషం ప్రార్థన చేసుకోండి. అయ్యా, నేను నీతో కలిసి నడవలేకపోతున్నాను అయ్యా, నేను నీతో కలిసి ప్రయాణం చేయలేకపోతున్నాను అయ్యా. నీతో కలిసి ప్రయాణం చేయలేకపోవటానికి నాలో భక్తి లేదయ్యా, నీతి లేదయ్యా, స్థిరమైన ఉద్దేశాలు లేవయ్యా, స్థిరమైన మనస్సు లేదయ్యా. గాలి వానవలే అటు ఇటు ఊగిపోతున్నాయ్యా, కొట్టుకుపోతున్నానయ్యా, స్థిరత్వం లేదయ్యా నా దగ్గర. అందుకని నేను సాఫీగా సమాధానంగా నీతో కలిసి నడవలేకపోతున్నానయ్యా. క్షమించయ్యా, క్షమించయ్యా. ఇప్పుడైనయ్యా నీతో కలిసి నడిచే భాగ్యము దయచేయ్యా అని ప్రార్థన చేసుకోండి. యోహాను గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు.